T20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ ఎంతటితో కంప్లీట్ అయిపోయాయి. 5th T20 ఇంటర్నేషనల్లో కూడా ఇండియా వాన్ ద మ్యాచ్ కంఫర్టబుల్లీ. హైలైట్స్ ఆఫ్ ద మ్యాచ్ ఏంటంటే ఇషాన్ కిషన్ స్కోర్ ద 5th ఫాస్టెస్ట్ T20 ఇంటర్నేషనల్ సెంచరీ ఫర్ ఇండియా ఇన్ జస్ట్ 42 balls. అండ్ yet again ఇట్ వాజ్ అ డిసప్పాయింటింగ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సంజు శాంసన్. మరి తిలక్ వర్మ వచ్చాక బ్యాలెన్స్ ఎలా ఉండబోతుందో మనమైతే చూడాలి. విత్ మ్యాసివ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సూర్యకుమార్ అండ్ హార్దిక్ పాండ్యా, ఇండియా పైల్డ్ అపాన్ 271 runs in their 20 overs. తర్వాత బ్యాటింగ్ వచ్చిన న్యూజిలాండ్, ఫిన్ అలన్ వాజ్ ఇన్ టోటల్ కంట్రోల్. ఈ స్కోర్డ్ అ బ్రిలియంట్ 80 of just 38 balls. తను ఉన్నంతసేపట్లో న్యూజిలాండ్ ఒక చిన్న టైంలో దేవర్ ఇన్ కంట్రోల్ అన్నట్టు అనిపించింది. బట్ వన్స్ హీ ఈస్ గాన్, మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా అలాంటి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. బట్ ఓవరాల్ ఇట్ వాస్ డీసెంట్ నాక్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ దట్ కేమ్ ఇన్. పిక్ ఆఫ్ ద బౌలర్స్ అర్ష్దీప్ సింగ్, హూ గాట్ హిస్ ఫస్ట్ ఫైఫర్ ఇన్ ద T20 ఇంటర్నేషనల్స్. అండ్ అలాగే చిన్న బ్రేక్ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా తన బౌలింగ్ స్పెల్తో హీ అట్రాక్టెడ్ మెనీ. మరి ఇలాంటి సిరీస్ తర్వాత సంజు శాంసన్ కి ఈస్ దేర్ స్టిల్ స్కోప్? ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మనం చూసాం ఇషాన్ కిషన్ వాజ్ విత్ ద గ్లౌస్. తిలక్ వర్మ వచ్చిన తర్వాత సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లో ఉంటాడా? మీకేమనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.